పొగాకు పంటలకు డిమాండ్ పెరిగింది. వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి, సూర్యరశ్మి వంటి శీతోష్ణ స్థితి కారకాలు పొగాకు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. దేశంలో పొగాకు పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ పంట పండించిన రైతులకు నాణ్యమైన దిగుబడి, మంచి ఆదాయం వచ్చింది. మేలు రకంతో పాటు మధ్య రకం, తక్కువ రకం పంటలకు కూడా మంచి ధర పలికింది. ఆంధ్ర ప్రాంతంలో సాగయ్యే ఈ పొగాకు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా సాగు చేస్తూ మంచి లాభాలు అందుకుంటున్నారు. అయితే పొగాకు పంటను ఆశించే చీడపీడలు ఎక్కువగా ఉంటాయి. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే మెరుగైన ఆదాయం ఉంటుంది. నిత్యం సాగుబడి చేస్తున్న పంటలకు చీడపురుగులు సోకడం, పంట దిగుబడి రాకపోవడంతో మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు ప్రత్యామ్నాయ పంట వైపు మొగ్గు చూపాడు. దాదాపు ఆంధ్ర ప్రాంతంలోనే ఎక్కువగా సాగు చేసే పొగాకు పంటను కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలోని నీలంపల్లి గ్రామానికి చెందిన రమేష్ పొగాకు సాగు చేస్తూ మంచి లాభాలందుకుంటున్నాడు. మొదటిసారి ప్రత్యామ్నాయ పంటగా అంటే ఇంతకుముందు మనం మిరప తోటలు ఇట్లా పెట్టేటోళ్ళం. నల్లి వల్ల సరిగా దిగుబడి రాకుండా గత 2 సంవత్సరాల నుంచి అధ్వానంగా మిర్చి పంటలు పండుతడం లేదు. అందుకని ప్రత్యామ్నాయంగా ఒక దక్కన్ టొబాకో సీడ్ నుంచి సంప్రదించి పొగాకు పెడితే ఎలా ఉంటుంది ఏం కథ అనే విషయం ఒక కంపెనీ వాళ్ళని అడగడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా వారు కూడా మంచిగా స్పందించి ఈ పొగాకు పెడితే చాలా బాగుంటుందండి, దీనివల్ల కోతుల వల్ల కానీ అడవి పందుల వల్ల కానీ పక్షుల వల్ల కానీ ఎలాంటి నష్టం ఉండదు. మినిమంగా మంచిగా పండితే ఒక ఎకరానికి 10 నుంచి 15 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. మినిమంగా ఈ పోయిన సంవత్సరం పొగాకుకు 11,000 చిల్లర క్వింటాల్కు ధర ఉంది. ఈ సంవత్సరం కూడా టోటల్గా చైనా కానీ మళ్ళీ పోతే యుక్రెయిన్ యుద్ధాల వల్ల కూడా యుక్రెయిన్లో కూడా పొగాకు సాగుబడి చాలా తక్కువైంది. ఈ సంవత్సరం భారతదేశంలో పండించే పొగాకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరు పొగాకు వేయండి అని కూడా చెప్పడం జరిగింది. దానికి మనము ఒక 2 ఎకరాలకు గాను ఆ పొగాకు నారు అదే దక్కన్ టొబాటో కంపెనీ వాళ్ళు కూడా సప్లై చేశారు. మనం ఈ 2 ఎకరాలకు పొగాకు వేసినాం. ఇప్పటి వరకు అయితే పొగాకు బాగుంది. గతంలో మిర్చి పంట వేయడంతో నల్లి పురుగుతో తీవ్రంగా నష్టపోయాడు. మరోసారి ఆ పంట వేస్తే దిగుబడి రాదని గ్రహించి ఇండియన్ టొబాకో కంపెనీ వారితో సంప్రదించి వారు ఇచ్చిన మొక్కలు తీసుకొచ్చి నాటాడు. ఈ మొక్కలు ఎకరానికి 4,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి అవుతుందని, దిగుబడి సుమారు ₹1,00,000 వరకు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం 2 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు ఈ రైతు. సాగు చేసిన పొగాకు పంటను కూడా కంపెనీనే క్వింటా 13,000 రూపాయలకు కొనుగోలు చేస్తుందని అంటున్నాడు. ఈ పంట సాగుతో తనకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడమే కాకుండా సారవంతమైన నేల కావడంతో పంట ఏపుగా పెరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా దీనికి ఎక్కువ పురుగు మందులు కూడా స్ప్రే చేయలేదు. ఒకసారి ఆకు తినే పురుగు వస్తే పొక్లినర్ ఒక 650 రూపాయలు పెట్టి 2 ఎకరాలకు పొక్లినర్ మందు కొట్టాను. అంతకు మించి వేరే ఇతర స్ప్రేయింగ్లు కూడా ఏం లేవు. కాకపోతే దీనికి 2 బస్తాల డిఏపి ఎకరానికి, 2 బస్తాల అమ్మోనియం సల్ఫేటు, 2 బస్తాల 317 అవి విత్తనం పురుగు మన ఎరువు మందులు వేయడం జరిగింది. ఆకు మాత్రం బాగానే వచ్చింది. ఒకసారి దీని మొదటి ఆకులను రిల్లి ఎండబెట్టడం కూడా జరిగింది. కాబట్టికే ఈ పొగాకు వల్ల రైతులకు మినిమం 10 క్వింటాల పైన 15 క్వింటాల లోపు వచ్చేదని చెప్తుండు. దానికి 10,000, 12,000, 11,000 రూపాయలు మార్కెట్ రేట్ అయినా కానీ ఒక 1,00,000, 1,30,000, 1,40,000 రూపాయలు దీనికి దిగుబడి కిందికి వస్తుంది. దీని ఖర్చులకు నారుకు కానీ ఆకు దింపినందుకు కానీ పిండి బస్తాలు అవి విధంగా ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఆ 30,000 బోను ఈజీగా రైతుకు 70,000, 75,000 రూపాయలు ఎకరానికి మిగిలేది ఆస్కారం ఉంది.